ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. యాక్సెప్ట్ చేశాడు అనుకున్నాం. వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళి ఎందుకు ఇవ్వచ్చు కదా ఇళ్ళకెళ్ళి అని లెక్కలేసి అసలు ఎవరు ఈయనేమన్నా ప్రభుత్వంలో ఉన్నాడా? నువ్వు ఓ పక్క ఉన్న సిస్టమ్ను నువ్వే దెబ్బతీస్తావు, మళ్ళీ ఆ సిస్టమ్కి బదులు ఈ గవర్నమెంట్ ఏం చేయాలని కూడా నువ్వే చెప్తావు. అది చేయలేదు పోతే అది నేను ఒప్పుకోనంటావు. అసలు తనకు ఏం అధికారం ఏమి ఇది ఉందని చెప్పి రోజు పోవడము, పంపించడము, ఆ ఎలక్షన్ కమిషన్ మీద ప్రెషర్ పెట్టడము, కాకపోతే ఒకవేళ దాని మీద బ్లాక్మెయిల్ ఎంతవరకు పోతుందంటే ఆ ఉన్మాదం తనకున్న మీడియాలో అడ్డంగా బ్లాక్మెయిల్ చేస్తూ రాయించడం అధికారుల మీద. ఈయన ఇప్పుడే కాదు, అధికారంలో ఉన్నప్పుడు అంతే. నేను గతంలో చూపించాను, సీఎంగా ఉన్నప్పుడు, అప్పుడు లాస్ట్ టైం 19కి ముందు అప్పుడు సీఈఓ మీద దాడికే పోయినంతగా పోయాడు, హోంకరించాడు, దబాయించాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు అపోజిషన్లో ఉంటే. మామూలుగా సాఫీగా జరుగుతున్న సిస్టమ్ని ఎవరు బ్రేక్ చేయమన్నారు? బ్రేక్ చేసిన వాడివి దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మామూలు డ్యూటీ వర్కింగ్ అవర్స్కి మించి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు కూర్చొని సెక్రటేరియట్స్లో అందరూ అటెండ్ అయ్యారు. 2-3 రోజులు కంప్లీట్ చేశారు. దాని మానం దాన్ని వదిలితే 2-3 రోజులు అది పూర్తి అవుతుంది. నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీ భయం ఏంటంటే నీ వల్లనే వాళ్ళు మళ్ళీ రోడ్డు ఎక్కాల్సి వచ్చింది, సెక్రటేరియట్ వరకు పోవాల్సి వచ్చింది. ఆ కోపం అంతా ఈ పెద్దవాళ్ళందరూ, వృద్ధులు, అశక్తులు, వీళ్ళంతా కూడా చంద్రబాబు మీద చూపిస్తారని భయం పట్టుకుని ఏం చేసినావు? మళ్ళీ వరుస పెట్టి పిటిషన్ల మీద పిటిషన్లు. లేదు నేను ఒప్పుకోను, ఇట్లయితే కుదరదు, ఇంట్లోకి తీసుకెళ్ళాలి, లేకపోతే నువ్వే చంపినట్టు అవుతుంది, ఆ 32 మందిని నువ్వే చంపినట్టు అవుతుంది. పొద్దున్న లేచిన నుంచి బూతులు తిట్టి శవరాజకీయం ఎవరు చేసింది? ఈయన. దాన్ని పట్టుకొని యాగీ చేసి ఈరోజు ఈసీ నుంచి విస్పష్టమైన ఆర్డర్స్ వచ్చాయి. అవి వస్తే దాని మీద నేను ఒప్పుకోను, దీనికి డీబీటీ కాదు నిజం చెప్పింది. ఏముందండి ఈసీలో? అది ఈ రోజు కాదు, ఆ రోజు కూడా చెప్పింది. లెటర్ పెట్టు సరే. ఇది ఈసీ లెటరు, నిన్న రాసింది. మీడియా అందరికీ తెలుసు, నేను స్పెసిఫిక్గా జనం కోసం అని చెప్పి చూపడం కోసం తీసుకున్నాను. దీంట్లో క్లియర్గా మీరు హైలైట్ చేసి చూస్తే ఇది ఎప్పుడు దే రెఫర్డ్, ఐఎమ్ డైరెక్టెడ్ టు రెఫర్ టు ది కమిషన్స్ లెటర్ ఆఫ్ ఈవెన్ నంబర్ డేటెడ్ 30th March. అప్పట్లో ఇచ్చిన లెటర్కే రిప్లై ఆన్ ది సబ్జెక్ట్ సైటెడ్ విచ్ ఇంటర్లియా స్టేట్స్ దట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు మేక్ alternate arrangements for distribution of the benefits of ongoing schemes to already selected beneficiaries using DBT bracket lo electronic transfer preferably or through other regular employees quotes and ఇది ఎప్పుడు రాసింది? March 30th. దాన్ని మళ్ళీ వీళ్ళు వెంటపడి ఇళ్ల దగ్గర ఇవ్వమంటే ఇప్పుడు ఈ లెటర్ 26th April దీంట్లో దాన్ని మెన్షన్ చేస్తూ కిందే మళ్ళీ డైరెక్ట్ చేశారు. ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు ఫాలో ది డైరెక్షన్ ఇష్యూడ్ బై ది కమిషన్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ సో దట్ బెనిఫిషరీస్ మే అవైల్ ఇంటెండెడ్ బెనిఫిట్స్ వితౌట్ ఎనీ హార్డ్షిప్. సో March 30th ఆ రోజు రాసిన లెటర్లోనే డీబీటీ, ప్రిఫరబులీ డీబీటీ అన్నారు ఈసీ. ఈసారి రాసిన లెటర్ దాంట్లో దాన్ని లెటర్ అండ్ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేయమని రిక్వెస్ట్ చేశారు. దీని అర్థం ఏంది? డీబీటీ అనేది ఆ రోజు రాసినప్పటికీ వీలైనంత త్వరగా ముగించాలనే ఉద్దేశంతో సెక్రటేరియట్స్ దగ్గర తీసుకుని ఆ తర్వాత ఇళ్ల దగ్గర రిమైనింగ్ ఇవ్వడం అనేది ఆ రోజు చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గ్యాంగ్ మొత్తం వరుస పెట్టి గవర్నర్ను కలిసి పైకి లెటర్లు రాసి ఇంకా ఢిల్లీలోనే కూర్చోన్నారు. ఈయన ఏజెంట్లు పొద్దున్న లేచిన వచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ పోయి పడి అక్కడి నుంచి ప్రెజర్ తెచ్చి ఇక్కడ సిఎస్ గారి మీద ప్రెజర్ పెట్టి, సిఈఓను అయితే
ఎవరి చేతుల్లో చెప్పు చేతుల్లో ఉన్నాడని వర్తపెట్టే స్టోరీస్ రాయించి, మొన్న కూడా ఈ మధ్య సిఎస్ చేతిలో సీఈఓ ఉన్నాడా, సీఈఓ చేతిలో సిఐఎస్ ఉన్నాడా అంటూ ఈనాడులో బ్యానర్ స్టోరీస్. వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ప్రెజరైజ్ చేసి మళ్ళీ ఓ లెటర్ తెప్పించారు. వాళ్ళు ఏం చేశారు, దాన్నే రిపీట్ చేసి ఆ పాత లెటర్లో ఉన్న దాన్ని మళ్ళీ కోర్ట్స్లో పెట్టి దాని ప్రకారం మీరు అటు ఇటు కాదు లెటర్ అండ్ స్పిరిట్ ఇవ్వండి అన్నారు. అందుకు ఈరోజు ప్రభుత్వ అధికార యంత్రాంగం ఏం ఏర్పాటు చేసింది, డీబీటీ ద్వారా ఎంతమందికి అయితే ఉందో దాన్ని భవిస్తుంది, మిగిలిన వాళ్ళు ఎవరైతే అది లేని వాళ్లకు ఇళ్ల వద్ద అరేంజ్ చేసి ఇళ్ల వద్ద ఇచ్చే ఏర్పాటు చేస్తుంది. తప్పు ఎవరిది ఇందులో? ఎవరిది తప్పు? ఎవరిది పాపం? చంద్రబాబుది కాదా? మీది కాదా చంద్రబాబు? మీది కూడా అనబుద్ధి కావట్లేదు. నువ్వు తిట్టే తిట్లు చూస్తా అంటే రోజు నువ్వుగా ఏకవచనంలో సంబోధిస్తా. నీది కాదా చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు తిట్టే తిట్లు చూస్తా అంటే నువ్వు అసలు మనిషివేనా అని అనిపిస్తుంది. అసలు మనిషి జన్మెత్తినా కూడా అర్థం కావట్లా. ఈరోజు వర్షం పెట్టి చదివితే 50 దాకా తిట్టిన తిట్లు అటు తిప్పి ఇటు తిప్పి ఇంకా అలాంటివి రోజు మొత్తం మీరు లెక్క పెడితే బహుశా ఆయన ప్రసంగం అరగంట సాగితే 27 నిమిషాల పైగా తిట్లే ఉంటాయి అనుకుంటున్నాను. ఏమేమో మాట్లాడతాడు. భూమికి భారం అంటాడు, జన్మభూమికి భారం అంటాడు, తల్లికి భారం అంటాడు. ఏదైతే చంద్రబాబును చూసి వాళ్ళ నాయన కూడా సిగ్గుపడి ఉంటాడు, వాళ్ళమ్మ, అవన్నీ తెచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పెడుతున్నాడు. ఏదైతే తనకున్న అవలక్షణాలన్నీ ఒళ్ళంతా ఉన్నాయో అవన్నీ తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలనుకుంటాడు. సంధి ప్రేలాపనలు అంటారు కదా, డెలీరియం. ఆ టైంలో ఏమేమి వస్తాయో తెలియదు. తన్నుకొని వస్తాను. నిన్న ఏకంగా చంపాలని కూడా, చంపితే ఏమవుతుందని అన్నాడు. ఈరోజు అట్లాగే తిట్లున్నాయి. తిట్టి ఆఖరికి నీ సారాంశం ఏంటంటే, నీకు చేతన అయితే నేరుగా పంచు, చేత కాకపోతే తప్పుకో, 1 నిమిషంలో లేదా 1 గంటలో నేను డిస్ట్రిబ్యూట్ చేసి చూపిస్తా ఇడ్లీలు అంటాడు. నేను నిన్న అన్నట్టే నిజంగానే ఆయన తలకాయలో చిప్పు జారిపోయినట్టుంది. ఎందుకంటే 14-19 మధ్య తనే ఉన్నది. జనం మర్చిపోయింటారా? మేము గుర్తు చేయమా? ఒక్కసారి ఆ రోజు ఎట్లుందో చూద్దామని చెప్పి నేను చెక్ చేస్తే ఒక వీడియో, అది వీడియో పెట్టు. ఇది చీరాల దగ్గర ఇప్పుడు ఆ రోజు పెన్షన్ కోసం మీరు గమనిస్తే ఆ మొత్తం ఎల్లో రంగులో చంద్రబాబు ఫోటో. కొంచెం ఆయన చంద్రబాబు దగ్గర పింఛన్లు నిన్న మొదలుపెట్టారు సార్. నిన్న మొదలుపెట్టి ఈ రోజు ఉదయం ఇస్తాము అందరు రమ్మని చెప్పారు.
జనం అందరూ ఈ ఉదయం 6:30కు వచ్చారు. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇంతమందికి 10 మందికి కూడా ఇవ్వలేదు. జనగాన్ని అల్లాడిపోతున్నారు. ముసలోళ్ళు పైన ఎండ, కనీసం తాగింది మంచినీళ్ళు లేవు, నీళ్ళు లేదు. ఇవ్వమంటే పని ఆగిపోయేవాళ్ళు కదా. జనం వచ్చి పొద్దున్నీ ఉన్నారు. షుగర్ పేషెంట్లు ఉన్నారు, బీపీ వాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, చాలా మంది కొనుక్కున్నారు. ఈ కీలో పొద్దు నుంచి అల్లాడిపోతున్నారు. కనీసం నీళ్ళ కూడా లేకుండా, మంచినీళ్ళు కూడా లేకుండా. ఇది 2017 జూలై 1వ తేదీ ఈపురూపాలేమని చీరాల మండలంలో నియోజకవర్గం అక్కడిదని ఆ వీడియో. చంద్రబాబు నాయుడు గారి హయాం నేను చెప్పనవసరంలా. మొత్తం అంటే మధ్యలో తను చూస్తే గుర్తొచ్చింది. మొత్తం పసుపు పచ్చ. ఈరోజు ఆయన బ్లూ కలర్ ఎక్కడ కనపడినా ఆయనకు నైట్ మేర్ పీడకలలు వస్తాయి. బ్లూ కానీ గ్రీన్ కానీ కనపడితే వైఎస్ఆర్సీపీ అని చెప్పి పీడకలలు వస్తాయి. తిట్టి పెడుతుంటారు. లేదా మీడియా కూడా అట్లే ఎత్తుకుంటుంది. మరి అక్కడ పెద్ద పెద్ద ఫోటోలు, వాటి మీద ఎల్లో రంగు అందరు చూసే ఉంటారు. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఇప్పుడు అన్నిటికీ మరుగుదొడ్లో కూడా ఎల్లో కలర్ ఉంటే ఎట్లా చేశాడు అనేది అందరూ గమనించారు. సరే, అది వేరే సబ్జెక్ట్. కానీ ఇక్కడ గమనిస్తే ఇది ఆ రోజుల్లో ప్రతి నెల మీడియా అంతటికీ తెలుసు. మీరు ఎప్పటికప్పుడు గమనించే ఉంటారు. ఇలాంటివి ఓ సాధారణ దృశ్యాలు. నెలలో ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎంతమందికి వస్తుందో తెలియదు, మళ్ళీ ఎన్ని నెలలు రాదో తెలియదు. పంచాయతీ ఆఫీసులకో, మున్సిపల్ ఆఫీసులో, మండల ఆఫీసు ఎక్కడో వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ తిరగాల్సి వచ్చేది. 100 మంది ఎండల్లో 10 నుంచి సాయంత్రం వరకు కొట్టుకుంటున్నారు. నువ్వు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తావు. అది కూడా దేనికి? నువ్వే రీజన్ అయ్యి. ఈరోజు పరిస్థితికి చంద్రబాబే కారణం. ఆ పరిస్థితిలో ప్రభుత్వం తన పని ఏదో తను చేసుకుంటూ పోతుంటే మళ్ళీ మధ్యలో దూరి ఈసీ నుంచి డీబీటీ ద్వారానే ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఒకటి తెప్పించినాం. ఈరోజు డీబీటీ ద్వారా బ్యాంకుకి ఇస్తుంటే మళ్ళీ వద్దు నేను ఒప్పుకోనని మళ్ళీ గొడవ చేస్తున్నాం. ఇది ఏం సిగ్గు ఎగ్గు ఏం ఉండవా చంద్రబాబు మీకు? నీకు అసలు ఏమన్నా సిగ్గు కొంచెమన్నా? అరే నన్ను అడుగుతారు, నిన్న నువ్వేం చేశావని అడుగుతారు. ఈరోజు ఈ పరిస్థితికి, ఈ దుస్థితికి కారణం ఎవరు? నువ్వు కాదా అని అడగరా? తెలియదా వాళ్ళకు? ప్రజలకు, పెద్దవాళ్ళకు తెలియదా? వృద్ధులకు వాళ్ళు రేపు నీ మొహం మీద ఉమ్మేయకపోతే చూడు, క్షణంలోంచి పొయ్యిలో పడినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇల్లు పంచమంటావే, మరి ఆ రోజు నువ్వు అసలు ప్రయత్నమన్నా చేసినావా? ఇప్పుడు 1,20,000 మంది మేము అంటున్న ఉద్యోగులు, వాళ్ళకు వేరే పని ఏమి పెట్టిండ ఉండదా? ప్రభుత్వం అన్నాక ప్రభుత్వ ఉద్యోగులకు పనులు ఉండవా? ఆ పనులు చేసుకుంటూ దీంట్లోకి వెళ్ళడానికి కొంతమంది వరకు పోవచ్చు. మిగిలిన వాళ్ళకి ఎక్కడ ఇస్తామంటే దాన్ని కాదని నువ్వు అన్నావు. ఇప్పుడు ఏం చేశావు? ఉండూరులో వాళ్ళు ఉన్న ఊర్లోనే దగ్గరలో ఉండే అది తీసి బ్యాంకు ఎక్కడుందో అక్కడికి పోయేట్టు చేశావు. ఈ పాపం అంతా నీదే అని చెప్పి మళ్ళీ శాపనార్థాలు పెడతారని హడావుడిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు తిడుతున్నావు. అట్లా అమాయకుల్లా కనపడుతున్నారా జనం? నువ్వు ఆ రోజు అంతా బాగా ఇచ్చి ఈరోజు ఇట్లా జరిగిందంటే నిన్నెవరని అంటారు? నువ్వు అసలు ప్రతి నెల నీ దృష్టికి మీడియా ద్వారా వస్తూనే ఉన్నాయి. ఎంత అన్యాయం, ఘోరం ఇది. వాళ్ళని వచ్చి వెయిట్ చేయనిస్తున్నావు. దీనివల్ల ఆ పాపం, ఆ ఉసురంతా నాకు కొట్టుకుంటుంది అనే ఆలోచన నీకు రాలేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? చూశాడు కాబట్టి, చూసి చెల్లించాడు కాబట్టి. మనం ఇచ్చే సబ్సిస్టెన్స్ దీనికోసం వీళ్ళు ఇన్ని అవస్థలు పడడం ఏంది? ఈ వయసులో వచ్చిన వాళ్ళకు ఆలనా పాలన చూసుకోవాల్సిన సమాజం అంటే ప్రభుత్వం ఆ పని చేయకపోతే ఎట్లా అని ఫస్ట్ ప్రియారిటీ కింద పెట్టి ఇచ్చేశాడు. అందువల్లే ఈరోజు అందరి ఆదరణకు ఆయన గురయ్యాడు. అందరి ఆదరణ ఆయనకు దక్కింది జగన్మోహన్ రెడ్డి గారికి. నువ్వు చేసింది ఒక పాపం చేసావు. దానికి కరెక్షన్ చేసి ఏదో ఉన్నంతలో బెటర్ చేసి మర్యాదగా నోరు మూసుకొని ఉండకుండా మళ్ళీ వచ్చి నేను ఇంతకుముందు అన్నట్టు పెనంలో వచ్చి పొయ్యిలో పడేటట్టు ఈ కొత్త నీ డిమాండ్లు పెట్టుకొని పోయి ఈసీ మీద నీ బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ అని, ప్రెజర్ టాక్టిక్స్ అని యూజ్ చేసి ఈరోజు ఆఖరకు ఈ పరిస్థితికి తీసుకొచ్చావు.
ఇప్పుడేమంటున్నావు? నువ్వు తప్పుకో నేను ఇస్తా అంటున్నావు. ఏమిస్తావు? మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరినీ పోయమంటావు. మూతి పగలగొడతారు. నేను ఎందుకు చేస్తారు అందరు? నీకు ఉద్యోగులందరూ పోయి నువ్వు చెప్పగానే పోయి చేస్తారా? ఒకవేళ ఇదే నిజమైతే ఆ రోజు ఎందుకు చేయించలేకపోయినావు? నేను ఇప్పుడు వేసి వీడియో చూపించాను కదా, ప్రతి ఊర్లో అదే పరిస్థితి కదా 19 వరకు. మరి అప్పుడెందుకు చేయించలేకపోయావు? అప్పుడు కళ్ళు మూసుకొని పోయినాయా? ఆ కళ్ళు నెత్తికెక్కినాయా? కనపడలేదా? ఈ క్వశ్చన్లన్నీ వస్తాయి. భాష ఎందుకు ఇట్లుంది అనుకుంటున్నావా? నువ్వు తిట్టే తిట్లు చూసినాక ఇదే వస్తుంది. నీకు మామూలు భాషలో చెప్తే ఏం అర్థం కాదనేది అందరికి తెలుస్తోంది. నీ డెస్పరేషన్, తిట్లు శాపనార్థాలు తప్ప ఏమీ నోటి నుంటారు అనే డెస్పరేషన్, ఆ డెస్పరేషన్, ఆ నిస్పృహ నుంచి పుట్టుకొచ్చిన సంధి ప్రేలాపనలు, ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా ఆఖరికి దీని మీద కూడా ఇంతవరకు పోయాం. కాబట్టి దీనికి పూర్తి 1000%, 100కు 1000% చంద్రబాబు నాయుడు ఆయన ముఠా బాధ్యత. రాష్ట్రంలో ఈరోజు ఈ ఎలక్షన్ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్లో అక్కడి నుంచి ఈ ఆదేశాలు రావడానికి కానీ, ఈరోజు ఇవన్నీ డీబీటీ ద్వారా కిందికి పంపించి వాటికి ముద్దులకు చేర్చాలనే ఆదేశం కానీ, దానికి కానీ, అలాగే దానివల్ల ఏదైనా ఇబ్బందులు జరిగితే, వృద్ధులు అశక్తులు ఇబ్బంది పడితే దానికి కానీ 100కు 1000% బాధ్యత ఎవరిదే అంటే శ్రీ 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 చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ, శ్రీ 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 పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు, ఇంకా వాళ్ళకు సంబంధించిన ఆయన వదిన పురంధేశ్వరమ్మ, వీళ్ళే అవుతారు తప్ప ప్రభుత్వంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అసలు కాదు. ఎందుకంటే మేము కాదు అది చేస్తున్నది. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. నువ్వు మర్యాదగా వదిలేసి ఉంటే, మళ్ళీ ప్రెజర్ తీసుకురాకపోతే బహుశా 2-3 డేస్లో అయిపోయేది. సెక్రటరీకి వచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు, లేదంటే ఇళ్ల దగ్గరికి పోయి ఇచ్చేవాళ్ళు. మధ్యలో దూరు చేసినందువల్ల ఇదంతా జరిగింది కాబట్టి మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్న బాధ్యత మొత్తం చంద్రబాబు నాయుడుదే. అండ్ ఎవరైతే ఈ 66 లక్షల మంది ఉన్నారో వాళ్ళకి ఆ విషయం బాగా తెలుసు. ఎందుకంటే 14-19 మధ్య ఏం జరిగింది అనేది వాళ్ళు మర్చిపోలా. అండ్ ఈరోజు దీనికి కారణం నువ్వే, చంద్రబాబు నాయుడే దీనికి కారణం అనేది వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి శాపనార్థాలు పెడుతున్నారు. చేసేవాళ్ళు కూడా చేయకుండా నువ్వు అడ్డం వచ్చినామని తిడతారు. వాటిని భరించక తప్పదు. ఆ శాపాలన్నీ కూడా నీకు తగులుతాయి రేపు ఎన్నికల మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో. ఆ శాపాలు దాని ఫలితం కూడా నువ్వు అనుభవించక తప్పదు. అదే కాకుండా ఈ సిస్టమ్ను తీసుకొచ్చి ఇంత ఎఫిషియెంట్గా నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు సిగ్గు ఉంటే ఈ ఆలోచన నాకెందుకు రాలని నువ్వు ఆలోచించండి. పైగా ఈరోజు 1,20,000 మందిని నువ్వు పెట్టేట్టు మాట్లాడడం, అసలు దాని గురించి నువ్వు డిమాండ్ చేయడం మీద నాకు అర్హత ఉందని ఆలోచించాలి కదా. నేను ఎప్పుడు ఏ రోజు వస్తుందో పెన్షన్లు ఇస్తానో తెలియని పరిస్థితిలో నేను ఆ రోజు ఉంటే, అంటే చంద్రబాబు నాయుడు ఉంటే, ఈరోజు ఏదో ఈ అబ్బాయి వచ్చాడు, సీఎం అయ్యాడు, అయిన తర్వాత ఈయన చేస్తున్నాడు, మనం దాంట్లో వేలు పెట్టడం తప్పు అని అనుకుని ఉండాలి. వేలు పెడితే జనం క్షమించరు, ఎందుకంటే వాళ్ళు పాత రోజులు మర్చిపోలేదు, చీకటి రోజులు అన్న గుర్తెరిగి ఉండాలి. లేదు పెట్టిన తర్వాత కొంచెం కాలితే ఓహో ఇది మనం అడిగేది కాదు. ఎందుకంటే మనము ఇలాంటి వాళ్ళ అసౌకర్యం కలగకుండా వృద్ధులకు సహకారం చేయాలి, వాళ్ళకు సహకరించాలి, వాళ్ళకు హ్యాండ్ హోల్డింగ్ చేయాలి, వాళ్ళకు అండగా నిలబడాలని 14 ఏళ్ల పాలనలో ఏ రోజు నేను ఆలోచించలేదు కదా. నాకు అర్హత ఏముంది? ఏదో వాళ్లే తిప్పలు పడతారు, 2 రోజులు కాబట్టి 3 రోజులు ఇస్తారు, నోరు మూసుకొని మర్యాదగా ఉందాం అని అనుకొని ఉంటేనా బాగుండేది. అలా కాక జనం మర్చిపోతారులే నీ వల్ల ఎంత సఫర్ అయ్యారనేది నువ్వు అనుకుని ఎవరికి గుర్తుంటుంది లేని మొదలుపెట్టి ఇక్కడికి తెచ్చుకున్నావు. దీనికి బాధ్యుడు నువ్వే, దాని ఫలితం కూడా నువ్వే అనుభవించాలి. ఈ లెక్కన ప్రతిదీ యాజ్ ఇఫ్ యూఆర్ ఇన్ ది గవర్నమెంట్, చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్నాడన్నట్టు రేపు చేయూత గురించి అయినా అంగోదాని గురించి అయినా హుకుములు జారీ చేయడం మీద నాకు అర్థం కావట్లే. 23 సీట్లు, అందులో ఎన్ని పోతే నీకు 17 సీట్లు ఉన్నాయి. నువ్వు అసలు ఏం కనుక రేపు ఎన్నికల్లో నువ్వు మళ్ళీ ఆ 23 కాస్త
సింగిల్ డిజిట్ 2, 3 దిగే పరిస్థితులు నువ్వుండి నువ్వు ఈరోజు వచ్చేసి కూర్చొని నేను హుకుం జారీ చేస్తున్నా, ఇది ఇట్లా చేయండి, అది ఇట్లా చేయండి అని అందరికీ ఆదేశాలు ఏందో అర్థం కావట్లేదు. బహుశా సెంటర్లో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఒళ్ళంతా మళ్ళీ కావరం ఎక్కిందేమో నాకు అర్థం కావట్లేదు. నేను ఏదంటే అదే శాసనం అని, ఏదో నా కంటి చూపే శాసనం అంటారు కదా, అట్లా ఈయన కూడా నేను నోరు తెరిస్తే శాసనం అందరూ ఫాలో కావాల్సింది. ఆయన ఆ డెలీరియం స్టేట్లో కలగంటున్నారు తెలియట్లే. ఇట్లా తిట్టడము ప్రత్యర్థులను అట్లా నేనే శాశ్వతంగా నేనేదో అధికారంలోకి వచ్చేసాను, ఆల్రెడీ ఇంకా శాశ్వతంగా అధికారంలో ఉన్నాననుకొని హుకుములు జారీ చేయడం. ఈ 10 రోజులన్నా అది మానుకుంటే ప్రజలకు కొంచెమన్నా గుర్తు రావు. నువ్వు ఇట్లా చేసే కొద్దీ పాత రోజులు గుర్తొస్తాయి. అండ్ ఖచ్చితంగా మేమెవరూ చెప్పనవసరం లేకుండానే ఆయన డిపాజిట్లు కూడా గల్లంతో అవుతున్నాయి చంద్రబాబు నాయుడుకు అనే విషయం ఆయన మాటల్లోనే, ఆయన అనుచరుల మాటల్లోనే, ఆయన తమ్ముళ్ల మాటల్లోనే, ఆయన దత్తపుత్రుడి మాటల్లోనే, ఆయన వదిరమ్మ మాటల్లోనే, వాళ్ళ వాటిలోనే వ్యక్తమవుతోంది. ఇదిగో ఇట్లా డెస్పరేట్గా మాట్లాడడం ద్వారా ప్రజలు ఆల్రెడీ దాన్ని కూడా గుర్తించినారు. ఇది నేను చెప్పదలుచుకుంది ఈరోజు వచ్చేసి. ఆయన ఆరోపణలు ఏదైనా చేయగలడు. కులాల మధ్య చిచ్చు పెట్టే లక్షణం ఏదైనా ఉంటే ఆయనకు వాళ్ళ దత్త తండ్రికి వాళ్ళకుంది కాబట్టే కదా ఏజెంట్ కింద తెచ్చి పెట్టుకున్నాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ నుంచి ఏం ఆశించి పెట్టుకున్నాడు ఈయన? కులాల గురించి కులాలకు అతీతంగా ఆలోచించేవాడు, కులాలకు అతీతంగా వ్యవహరించేవాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని కులాల వారు హక్కును చేర్చుకుంటున్నారు. కులం కార్డుతోనే బయటపడాలనుకుంటున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన తీసుకొచ్చాడు. అది పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. ఆయన అంటున్నవన్నీ ఆ స్క్రిప్ట్ ఏదైతే చంద్రబాబు రాయించినాడో దాన్ని తను ఎత్తున్నాడు తప్ప అందులో నిజం లేదని ఆయనకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఏమండి అవునా? అక్కడ కేసులు బుక్ అయినంత ఎవరి మీద ఆ రోజు కేసులు పెట్టింది ఆయన దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. ఇంకా డౌట్లు ఏమన్నా ఉంటే ఆయన సహోదరుడు చిరంజీవి గారిని అడిగితే ఆయన చెప్తాడు. ఆ రోజు చిరంజీవి గారు వస్తూ సానుభూతి చూపింది, సంఘీభావం ప్రకటించింది, ముద్రగడ పద్మనాభ గారికి ప్రకటించి రాబోతే ఇదే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆపాడు. అది మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయించారా, కడప జిల్లా వాళ్ళు చేయించారా, ఇంకో జిల్లా వాళ్ళు చేయించారా, లేదా కాపులే ఉన్నారా, ఇవన్నీ కూడా చిరంజీవి గారిని అడిగితే ఆయనకు పవన్ కళ్యాణ్కి తెలుస్తాయి. నేనైతే అదే సలహా ఇస్తున్నా. లేదు కేసులు కాపుల మీద అక్కడి కాపుల మీద పెట్టినారు కదా, వాళ్ళంతా ఎంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారో చంద్రబాబుకు తెలుసు, తన దత్తతండ్రి ఆయన అడిగి తెలుసుకోవచ్చు. దానికి పబ్లిక్ వచ్చి మీడియా ద్వారా మాకు సవాలు విసరాల్సిన లేదంటే మమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని నేను అనుకున్నాను. ఆయన బొంద అసలు చూస్తే నవ్వు వచ్చింది. ఏదో ఇంతకుముందు అన్నారు కదా, దున్నపోతు ఈనిందంటే కట్టేయమన్నట్టున్నాను, ఎద్దు ఈనిందంటే కట్టేయమని అట్లున్నట్టు. సీఎం గారు ఆ రోజు పిలిచింది ధనంజయ రెడ్డి అడ్వైజర్. అదేం చంద్రబాబు లాగా ఎత్తిపోయిన కేసు కాదు. ఇక్కడ ధనంజయ రెడ్లు, ధనంజయ పేర్లు ఉండేవాళ్ళు స్టేట్లో చాలా మంది ఉన్నారు. చంద్రబాబు పేరు అయితే నాకు తెలిసి ఎవరికి పెట్టినాడు అంటారు. ఎవరికి ఉండకూడదనే ఒక్కడికే ఉండాలని వాళ్ళ ఆయన ఇతను ఒక్కడికే పెట్టినట్టున్నాడు. అది కనపడదు ఆ పేరు. కానీ ధనంజయ రెడ్డి అయితే కామన్ నేమ్. తిక్కరావు కాకపోతే వాళ్ళందరూ ఆ రోజు మరుసటి రోజు పోయి ఎలక్షన్ కమిషన్కు పిటిషన్ కూడా ఇచ్చారు, ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. నవ్వు వచ్చింది నాకు అది చూసి. ధనంజయ రెడ్డి అడ్వైజర్ ఉన్నాడు సీఎం గారికి, ఆయన పేరు ప్రస్తావించాడు. అండ్ వీళ్ళు దాన్ని పాపులర్ చేస్తున్నారు. వీళ్ళు దాన్ని తీసుకొచ్చేసి ఎలక్షన్ కమిషన్ దాన్ని ఒక జోక్ చేసినారు. నష్టం జరుగుతుంది కాదు, ఎంతవరకు పోయినా అంటే అతను ఇది మొత్తం జగన్ మద్దతుదారులకు కూడా చెప్తున్నా, రేపు మీవి కూడా మార్టిగేజ్ చేస్తాడు, అమ్మేసుకుంటాడు, జాగ్రత్త తను వచ్చేస్తే అని అన్నాడు. అది నాకు అంటే వీళ్ళు ఏ లెవెల్కి పోతున్నారు. ఇవి కాదు ఐవీఆర్ఎస్లు, ఈ స్టేట్మెంట్లు అసలు ఎక్కడికి పోతున్నారు? జనాన్ని భయపెట్టడం వాళ్ళది అసలు ఊహకందట్లా. అంటే వీళ్ళ విష ప్రచారం ఎక్కడికి పోతోందంటే అంటే బహుశా వీళ్ళు ఎప్పుడు అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదనుకున్నారో, అధికారంలోకి రాగాలనుకున్న ఆశ ఉండేవాడు ఎవడు ఉన్న ప్రభుత్వాన్ని, ప్రభుత్వ వ్యవస్థను
హేళన చేస్తున్నో దాని విలువను తగ్గించేట్టు ఎవడు బిహేవ్ చేయడు. ఆ ప్రభుత్వం మీద, ప్రభుత్వ వ్యవస్థ మీద విశ్వాసం లేనివాడు, దాంతో పని లేనివాడే ఇంత అడ్డగోలుగా అరాచకంగా మాట్లాడతాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు మొన్న ఉన్నాడు, ఇంకో రాష్ట్రంలో ఇంకోరు ఉంటారు, అడ్మినిస్ట్రేషన్లో ఎవరు పొలిటికల్ వీళ్ళు వచ్చినా ఫైనల్గా ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ కొన్ని గైడ్ లైన్స్, కొన్ని బిజినెస్ రూల్స్ గైడ్ లైన్స్ ప్రకారం నడుస్తుంది. రూల్ ఆఫ్ లా ఉంటుంది. అంటే రూల్ ఆఫ్ లా లేదనే వాళ్ళ ఉద్దేశం. ఈజ్ ఇట్ పాసిబుల్ నిజంగా ఎవరైనా ముఖ్యమంత్రి భూములన్నీ తీసుకొని అమ్మేసుకోవడమో మార్కెట్ చేసుకోవడమో చేయగలడా? లేదని వాళ్ళకి కుదరదని వాళ్ళకి తెలియదా? రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం అది ఎవరు వచ్చినా సరే అది కొన్ని కట్టుబాట్లకు లోబడి, చట్టాలకు లోబడి పనిచేయకుండా ఉంటే ఈ రాజ్యాంగం ఏంది, దేశం ఏంది? దేశం నడుస్తుందా? కేవలం నువ్వు అధికారంలో లేవు కాబట్టి నువ్వు కాదు, అదే మీ దత్త తండ్రి ఆయన ఎలాగో అధికారంలోకి ఈయన వచ్చే ఛాన్స్ లేదు, ఆయనకు చంద్రబాబు ఇచ్చే ఛాన్స్ లేదు. ఆయన గురించి ఈయన ఈ ఆందోళన యాగేంత చేస్తున్నాడు. ఆయన చెప్పినాడని నువ్వు చెప్తే, ఈయన చంద్రబాబు మాట్లాడేది తను ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన కూడా అట్లే మాట్లాడితే, ఆయన పార్టీ వాళ్ళు ఆయన చెప్పకుండా అయితే రాదుగా ఐవీఆర్ఎస్ కాల్స్ అందరికీ ఇళ్లకు వస్తున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భూములు ఎండిపోతాయి, జాగ్రత్త జాగ్రత్త, జిరాక్స్ పేపర్లు వస్తాయి, మీకు జాగ్రత్త జాగ్రత్త. ఎక్కడైనా ఇట్లా సిస్టమ్ ఉంటుందా? టెక్నాలజీ ఇంప్రూవ్ అయినాక ఈరోజు రకరకాల పద్ధతుల్లో వచ్చింది. అందరూ ఎవ్రీబడి ఈజ్ గెటింగ్ యూజ్డ్ టు ఇట్. పేపర్లెస్ దీనికే పోవాలని ఇంకో పక్క పోతున్నారు. ఈరోజు ఫోన్లో నుంచి పేమెంట్లు పంపిస్తున్నారు. ఇవి నార్మల్. ఫ్లైట్ పోయి టికెట్ కావాలంటే ఇప్పుడు ఫోన్లోనే చూపించిపోతున్నాం. ఒకప్పుడు హార్డ్ కాపీ ఉంది. అన్నీ వచ్చినాయి, మామూలుగా నడుస్తున్నాయి. కొత్త సిస్టమ్స్ దేశం 20 రాష్ట్రాల్లో ఇంట్రడ్యూస్ అయ్యేది. రెండు వేరు రిజిస్ట్రేషన్కి సంబంధించింది, అది వేరు. ఈ స్టాంప్ పేపర్ రావడం అనేది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంటైర్లీ డిఫరెంట్. దీన్ని కలిపి రెండు కలిపి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తే భయం వేస్తుంది. ఏం భయం అంటే వీళ్ళు ప్రజల్లో ఒక రకమైన భయాన్ని పెంచే రకంగా, వ్యవస్థ మీద నమ్మకం పోయే రకంగా ప్రజల మెదళ్ళు విషపూరితమయ్యేట్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈ ఒక్కటి చాలు వీళ్ళు రాజకీయ పార్టీగా కానీ, ఓ బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా కానీ అసలు ఉండడానికి, లేదా పరిపాలన వదిలేసేయండి, ఓ బాధ్యత కలిగిన ఒక ఆర్గనైజేషన్గా కానీ రాజ్యాంగబద్ధమైన ఈ దేశంలో కానీ ఇక్కడ ఉండడానికి వీళ్ళకి అర్హత లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. మళ్ళీ చెప్పండి, మేము మీడియా ద్వారా కూడా అడుగుతాం, మీడియాను అడుగుతున్నా, ప్రజలను అడుగుతున్నా. ఈజ్ ఇట్ పాసిబుల్ ఒక ముఖ్యమంత్రి తను అనుకున్నట్టు చంద్రబాబు చేసే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఎవరికో ఐఎంజీ భారత్ అని వాళ్ళకి 800 ఎకరాలు కట్టబెట్టే ప్రయత్నం అట్లాంటి చేశాడు. సరే, అది తనలాగే అందరూ ఉంటారనుకుంటే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ బేసిక్ క్వశ్చన్ వచ్చి, ఈజ్ ఇట్ పాసిబుల్ ప్రజల భూములను ఒక ముఖ్యమంత్రి తను అనుకున్నట్టు చేయగలడా? కుదరదని వాళ్ళకు తెలుసు, అందరికీ తెలిసింది. ఇంకా వ్యక్తులకు మధ్య పోలికకు వద్దాం. అంటే చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నేను ఇంతకుముందు అన్నట్టు ఆయన భూములను ఎట్లా కబ్జా చేయాలని చూశాడో చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు. ఐఎంజీ భారత్ 800 ఎకరాలు ఇచ్చాడు. స్టేట్ ఎక్కడ చూసినా భూములను కొల్లగొట్టాడు. అండ్ రాచి రంపాన పెట్టాడు. ఆయన హయాంలోనే చుక్కల భూముల గందరగోళం, లేకుంటే డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు, ఎలక్ట్రానిక్ దాంట్లో ఎక్కి అంత భూములన్నీ అడ్డగోలుగా ఇచ్చేసిన వ్యక్తి చంద్రబాబు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు లిబరేట్ చేశారు, రైట్స్ ఇచ్చారు. అతను మీరు గమనించుంటారు, ధర్మాన ప్రసాద్ గారు రెవెన్యూ మంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈయన చేసింది అసైన్ ల్యాండ్స్ ఎప్పుడో ఈ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 20 ఏళ్ల క్రితం వరకు ఉన్నవన్నీ ఫ్రీ చేశాడు. చుక్కల భూములు 3 లక్షల ఎకరాల దాకా ఫ్రీ చేశాడు. ఓనర్షిప్ ఇచ్చాడు రైతులకు. కానీ దాని మీద హక్కు ఉన్న వాళ్లకు, వ్యవసాయం చేసుకుంటూ చాలా కాలం ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకు భూములు వచ్చే రకంగా చేశాడు. ఇళ్ల పట్టాలు, ల్యాండ్ కొని దాదాపు 13,000 కోట్లు పెట్టి ల్యాండ్ కొని సైట్లు చేసి ఇచ్చాడు. అది ఇచ్చే చెయ్యి. చంద్రబాబుది లాక్కొని దోపిడీ చేసే చెయ్యి. ఏమరపాటు నువ్వు ఉంటే నీ జోబు నిలువు దోపిడీ చేసే చెయ్యి అది చంద్రబాబు నాయుడు. ఇది ప్రజలకు తెలియదా? కానీ ఇంతకుముందు అన్నదే డెస్పరేషన్లో ఉన్నారు. దిక్కు తెలియట్లా, ఏం మాట్లాడాలో తెలియట్లా. ఇంకా తిట్టడము, కన్ఫ్యూజ్ చేయడం, విషప్రచారం చేయడం, ఆఖరకు
తద్వారా జనం కన్ఫ్యూజ్ అయ్యి ఏదో ఒక రూపంలో మాకు బెనిఫిట్ జరుగుతుంది, వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుందేమనే ఆశ. ఇంక 10 రోజులు ఇది ఎట్లా భరించాలని కూడా అర్థం కావట్లేదు. ఏ రోజు ఏం మాట్లాడతారో తెలియదు. క్యారెక్టర్ అసాసినేషన్, తిట్లు, బూతులు, లేని అబద్ధాలు, అబద్ధ ప్రచారాలు, విష ప్రచారాలు ఇవన్నీ చేసి అసలు ప్రతిపక్షంగా కూడా మేము అనర్హులు అనేది ఖచ్చితంగా వీళ్ళు రుజువు చేసుకున్నారు. అది ఒక పార్టీనా? ఆ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీనా? అది అసలు ఇక్కడ దానికి ఉనికి ఉందా? ఆమె షర్మిలమ్మ అసలు ఎక్కడి నుంచి ప్రత్యక్షమయ్యారు? తెలంగాణలో ఉండి అన్నాళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నట్టుండి మాయమైనారే. అక్కడ ఎవరికి సంజాయిషి ఇవ్వకుండా ఆమె ఇక్కడికి రావడం ఏంది? ఇక్కడ ఉన్నట్టుండి ప్రత్యక్షమై అడ్డమైన క్వశ్చన్లు ఆమె వేయడం ఏంది? ఆమెకు ఏం లోకల్ స్టాండ్, ఏం అర్హత ఉంది ఇక్కడ నిలబడి మాట్లాడ? ఆ పార్టీకి ఉందా? ఆ పార్టీకి ఉంది, ఎత్తిపోయిన పార్టీ ఆమెకుందా? రేపు 13వ తేదీ తర్వాత చూడండి, ఆమె కనపడుతుందేమో స్టేట్లో కనపడదు. ఇది దాన్ని ఏమంటారు, ఈ కాలానికి ఈ పీరియడ్కు అద్దెకు తీసుకున్న పార్టీ అది. ఆమె దానికి సంబంధించి అంతవరకు పనిచేయడానికి వచ్చినట్టున్నారు. ఆ పని అయిపోగానే ఆమె మాయమైపోతారు. ఆ పార్టీ ఎప్పుడూ లేనిది, దానికి ఎలా ఉంది కూడా లేదు. సో ఈ మధ్యలో ఆమె వచ్చి మా మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో గురించి క్వశ్చన్లు వేయడము, దానికి మేము సమాధానాలు ఇవ్వడం.